పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మీరంతా నిద్ర మేల్కొని లేచి మీ బైబిల్ తెరచి మీరున్న చోట్లోనే పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచన ప్రారంభం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే కాని, క్రిందనున్న భూమి అందే కాని, భూమి క్రిందనున్న నీళ్ల యందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసీయును విశ్రమింపవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయ్యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే, మీరెక్కడుంటే అక్కడే నాతో కూడా ప్రార్థనలో
ఏకీభవించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, దేవాతి దేవా, మహామహిమగల దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా కోసం, మానవులందరి కోసం, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం మానవుడుగా ఈ లోకంలో జన్మించి, జీవించి, ప్రాణాన్ని అర్పించి మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన, పాప పరిహారం చేసిన ఏకైక సత్యదేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మానవులందరినీ చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి, అసత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. భూమిని పాదపీఠముగా చేసుకొని, ఆకాశమును సింహాసనముగా చేసుకొని, ఈ భూమండలమంతా పట్టజాలనంత మహాదేవా, దేవాదిదేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మీ నామము స్తుతింపదగినది. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము పూజింపదగినది. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున సూర్యోదయము కంటే ముందు ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, పరిశుద్ధమైన మీ పాదాల సన్నిధిలో మేమంతా చేరి నిండు మనసుతో, నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన మీ ముఖార విందాన్ని దర్శించుకొనుటకు, మీ ముఖ దర్శనం చేసుకొని మీ దీవెనల కొరకు ఎదురు చూచుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వైపు మా చేతులు చాచుటకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రతి దినము దివ్యమైన మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించుచున్నందుకై మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని మీ వాక్యములో వ్రాయబడిన రీతిగా ప్రతి దినము దివ్యమైన మా జీవితాలను, మనోనేత్రాలను వెలిగించే మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడునైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
పైనున్న ఆకాశమందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ల యందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు అని మీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు. నీ దేవుడనైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని మీ వాక్యం ద్వారా మాకు బోధించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు అని మీ వాక్యం ద్వారా బోధించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతే చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఏ పని చేయకూడదు అని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి, మీ వాక్య సారాంశాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు మాకు నేర్పించండి. ఈ రోజంతా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుటకు మాకు సహాయం దయచేయండి ఆయన. ఈ పరిశుద్ధ దినం ఆదివారం మీ పరిశుద్ధ మందిరంలో మేమందరము కుటుంబ సమేతంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము యొక్క దీవెనలతో మమ్ములను, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. దీవించండి ప్రభువా, దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉపవాస వ్రత దినాల్లో దీక్షలో, ఉపవాస వ్రత దీక్షలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. బలపరచండి, ఆశీర్వదించండి. ఈ ఉపవాస దినాల్లో పవిత్రతను కాపాడుకొనుటకు, పరిశుద్ధంగా జీవించుటకు, దీనత్వం కలిగి మీ ఎదుట కనబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని, విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని వాగ్దానం చేసిన ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మేము మీ యొద్దకు వచ్చి ఉన్నాం ప్రభువా, మీ శరణు జొచ్చి ఉన్నాం ప్రభువా. మీ కరుణా కటాక్షం మా మీద ఉంచండి, మీ ఆశీర్వాదం మా మీద ఉంచండి నాయన. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో ఎదుగుటకు, మీ స్వరూపంలోనికి మార్చబడుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము
సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయుండునుగాక. ఆమేన్.